ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో ఎన్నికలు చూశాను. నేను ఇది ఎనిమిదోసారి ఎన్నికల్లో పిలిచి ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ చూడలే. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 రోజులు అది కింద మీద పడేవారు, ఏదో మాటలు కోట్లు ఏదో మాట్లాడుకునేవారు, లేకపోతే చిన్న చిన్న ఎక్కడ ఉంటాయి అయిపోయాయి. ఇప్పుడు కొత్త తమాషా ఉంది. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ, ప్రధాన రాజకీయ పార్టీ నాయకులందరూ విదేశ టూర్లో ఉన్నారు మా నాయకుడితో కలిపి. ఆయన కూడా పిల్లలు చూడడానికి ఫ్యామిలీతో ఆయన లండన్ వెళ్ళారు. అక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్తారు. ఇది చూసుకుని ఆయన మీద లేనిపోయి పొంగాలుగా రాశారు. ఏదో ఫ్లైట్ వచ్చి కొద్దిగా మా వాతావరణం బాగోలేక ల్యాండ్ అవ్వడం వచ్చేది, హ్యామ్స్టమ్కి వెళ్తే అక్కడ ఏదో వెళ్ళిపోయింది, ఏదో అయిపోయింది. ఇక్కడ ఒక అతను వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి ఓ మెసేజ్ ఇచ్చి ఆయన అల్లి కంటే అడ్డియాలని చెప్పి ఓ మెసేజ్ ఇచ్చాడు. చదువుకున్న సొంట తిరమసు. నేను మన్నాడు చూస్తే మళ్ళీ మన్నాడు పత్రికల్లో, మన్నాడు కొన్ని టీవీల్లో చూస్తే, కొన్ని వాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు విదేశాలు ఇదే ఈయనండి చెప్పారు. ఈయన ఎక్కడ పారిపోయారని చూసాం. ఈ చంద్రబాబు నాయుడు చేయకండి ఎవడు చేయకండి, మరి అది వచ్చి కొన్ని పత్రికలు రాదు. అదే చెప్తాను నేను ఉండు. అదే ఈయన వచ్చి అక్కడికి వెళ్ళాడు బాబు అని చూస్తే, ఆయన వచ్చి అక్కడికి ఏ దేశం వెళ్ళాడో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాలేదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకే తెలియదు. మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడండి? మీకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వచ్చి ఆచూకీ లేదు. రేపు 2 పత్రికల్లో వెళ్ళిన ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు ఆచూకీ కనుక్కున్న వారికి పారితోషికపండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఏంటి ఇక తీరమ్మ చూస్తే ఈయన వెళ్ళిపోయాడని, కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఎంతకంటే ముందే పారిపోయాడు అతను. ఆయన భార్యను తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఎంతకంటే ఓ 3 రోజుల ముందే. ఇంకా సెలబ్రిటీ వారు కూడా ఎక్కడికి వెళ్తారని, ఏదో ఎవరికి వెళ్తారని ఏదో టీవీలో చూశాను. ఏదో ఏ టీవీలో చూశాను, అది చూశానమ్మా. అది చెప్పి ఏంటి ఆయన ఏదో అవార్డు వెళ్తాడని చెప్పి ఏదో టీవీలో చూసాను, ఆయన చూశాను. ఇలాగా అందరూ వెళ్ళిపోయారు. నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నా ఏంటంటే, ఎన్నికలు అయినాయి, దయచేసి అందరూ సమయం పాటించండి. ప్రధాన నాయకులందరూ రిలాక్స్ మూడ్లో ఉన్నారు. రెండో తర నాయకులు వచ్చి ప్రయాణాల్లో ఉన్నారు. ఎందుకు ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టింగ్లు, ఆ నాన్సెన్స్, న్యూసెన్స్ ఇవి ఆపండి. అవునన్నా కాదని రాష్ట్రం ఎవరు పోవలసిన మనుషులు కాదు. అందరూ ఇక్కడ ఉండవలసిన వాళ్ళే. రాష్ట్ర అభివృద్ధి అందరూ భాగస్వాములమే. సరే, ఏ పార్టీలో ఎవడున్నప్పటికీ అందరూ బాధ్యతగా పౌరులే. మన బాధ్యత మనం గుర్తెరగాలి. సమ్ టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకు వయసు హరి అండ్ వరి? ఎందుకు చెప్పండి హరిని వరిని? ఇది కరెక్ట్ కాదు. నాకు ఆశ్చర్యం అంటే, ఒక విషయం నాకు చెప్పండి, అసలు చంద్రబాబుని ఎందుకు చెప్పకండి? ఇప్పుడు చెప్పింది ఏంటి? నేను ఇవాళ నా ప్రశ్న మీద ఆన్సర్లు ఇవాళ రివర్స్. ఇవాళ మన ప్రెస్ కాన్ఫరెన్స్ రివర్స్. నాది ప్రశ్న మీ ఆన్సర్. ఏబిఎన్ ఎవరు చెప్పండి? T5 ఎందుకు చెప్పకండి వెళ్ళిపోయారు? కొన్ని చెప్పండి.
తప్పే ఉంది చెప్తే నష్టం ఉంది. వెళ్తున్నానని చెప్పి ఊరు వెళ్తున్నానని చెప్తే నష్టం ఉంది, దానివల్ల ఇబ్బంది ఏముంది? ఏముందా ప్రమాదం? సెక్యూరిటీ అవసరం లేదంటే సార్ అవసరం నేను 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 పర్మిషన్ గురించి తెస్తాను. చెప్పాలి అవసరం లేదా చెప్పాల్సిన అవసరం ఉందా అనేది నువ్వు వెళ్తే వాడు ఈవెన్ నేను వెళ్ళి వాడు ఒకరు అడుగుతారు మా ఆఫీసర్లు, ఇంకా నేను మంత్రిని కాబట్టి అలాగే వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్ చెప్తాం. కానీ ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో గవర్నమెంట్ నడుపుతున్న నాయకుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సిన అవసరం లేదు, మా ఇష్టం మీరు తిరుగుతాండి మరి తిరుగు అవడుతుంది. అదైతే మరి నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు అడగదా? ఎందుకు పోస్టింగ్లు పెట్టాలా? ఎందుకు ఆంసంలో దిగిపోతున్నారు, అక్కడ ఏమైపోయింది అని చెప్పిన కలదప్పుడు టీవీలను ఎందుకు డిబేట్లు చేయాలా? ఎందుకు చేయాలా చెప్పండి. మరి ఇదే అక్కడ కూడా వర్తిస్తుంది కదా, వర్తిస్తుందా? అందరికీ సమానమే కదా, మా ఇల్లుకి మీ ఇల్లుకి. ఇప్పుడు నువ్వు అక్కడ కూర్చొని నేను అక్కడికి వస్తే అంత దూరమే, నేను వస్తే అంత దూరమే కదా, మరి ఏమైంది? దానికి వచ్చి ఈయన వచ్చి వెళ్ళిపోయాడు, అక్కడ ఉండిపోతాడు, ఇక్కడ నుంచి మరి రాడు అని వాళ్ళు మా పార్టీ అంతా మేమంతా చంద్రబాబు వెళ్ళిపోయాడు, మరి ఇంక వాడడం అయిపోయింది, ఇంక మరి రావక్కర్లేదు ఇంక ఇండియాకి. ఎలాగే ఇంతకుముందు ఆంధ్రాలో లేడు, ఇప్పుడు ఇండియాకే రావక్కర్లేదు, ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రాలో లేడు కదా, హైదరాబాద్ పారిపోయాడు కదా, ఇప్పుడైతే ఇంకా దేశం వెళ్ళిపోయాడు అని మేము గత 5 సంవత్సరాలు ఏదొచ్చినా పరిగెట్టి హైదరాబాద్ పారిపోయాడు కదా సార్. హైదరాబాద్ నుంచి కదా మనం తెచ్చుకున్న వాళ్ళు అతను వచ్చేవాడు, స్పెషల్ ఫ్లైటో రెగ్యులర్ ఫ్లైటో అది హెలికాప్టరో ఏదో పెట్టుకోండి. అది రెండో విషయం. అది రెండో విషయం. నియమాలు మా పార్టీ మేము గెలుస్తాం అనుకుంటున్నాం, వాళ్ళ పార్టీ నువ్వు వచ్చి గెలుస్తాను నువ్వు అనుకోవచ్చు, మేము కాదు దాన్ని నేను వాదించను. కానీ ఎప్పుడైనా ఇదే దగ్గరికి వెళ్తున్నప్పుడు, నాయకుడు వెళ్తున్నప్పుడు వాడు అక్కడ ఇది ఎయిర్పోర్ట్లో నుంచి వాడు అమెరికా నుంచి వచ్చిన వాడు డాక్టర్ చదువుకున్న వాడు అతను ఆ రకంగా మెసేజ్ ఇవ్వడం తప్పు కదా. దానికి ముందు మా టీవీలో అనుకుంటున్నాం ఒక అమ్మాయి, మా టీవీలో ఇందా చెప్పిన అవార్డుకి వెళ్తారండి, అమ్మాయి ట్యాంకరింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడతాడు, కంటైనర్లతో డబ్బులంట నావీ వాళ్ళు వచ్చి ఎస్కాట్ పెట్టి తీసుకోవద్దని. మనం నేను చెవిలో పువ్వు పెట్టుకొని చూస్తున్నాం అందరూ, నావీ వాళ్ళు ఎస్కాట్ అంట, ఇది ఇంప్రూవ్మెంట్ ఉందంట యూజ్ చేసి. నవడ మన దొరికడి ఎయిర్పోర్ట్లో మా టీవీలో డిస్కషన్ ఎవరో నేను డిబేట్ చూసాను, అమ్మాయి మన మా టీవీలో. అంత అంటే ఏ విధంగా మనం కిందకి దిగజారిపోతున్నామని. నాకు వాట్సాప్లో వస్తుంది, నాకు తెలియదు సోషల్ మీడియా, నాకు వాట్సాప్లో ఎవరు పెడతారనుకో, అది ఇష్టం ఉంటే ఒక రోజు చూస్తే ఇదని తీసేస్తాను. ఇవాళ చంద్రబాబు ఎందుకు పారిపోవాలా? భయంతో నిలిపాడు కదా, భయంతో కదా, ఎందుకు భయం అనేది కూడా క్వశ్చన్ మార్క్ కదా. దాన్ని తెలియని పాలు అందుకే ఎక్కడ రెస్పాన్స్ ప్రశ్న చెప్తున్నప్పుడు చేసి ఏమి ఉండదు. పారిపోయాడు, లగెత్తిపోయాడు, తండ్రి కూడా ఇద్దరు కలిపి మోటార్లు సర్దిశారు, దుకాణం క్లోజ్ చేస్తారు. అలాంటి ఆస్కారాలు ఇవ్వకూడదు అంటాను ఒకటి. రెండోది ఏంటంటే
హాస్కాలు ఏమవుతాడు. రెండోది ఏంటంటే ఏంటి అధినాయకులు అందరూ కూడా ఏంటి వాళ్ళు వాళ్ళు ఆరోగ్యం కోసమో లేకపోతే ఫ్యామిలీతో గడపడానికో లేకపోతే పిల్లలతో చదువులకో లేకపోతే వ్యవహారం చూడడానికో వెళ్ళారు. ఓకే, ఇక్కడ మనం కొట్టుకోవడం కదని సోషల్ మీడియాలోను టీవీలోను వీటిలోను డిబేట్లో సాయంత్రం 7-8 వచ్చి డిబేట్లో వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు 6 ఏంటి కంగాలి ఎందుకు దేనికోసం ఎవడొద్దురందానికి తీసుకొనిపిస్తుంది జనానికి. ఎక్కడ ఇలాంటి కల్చర్ ఎప్పుడు లేదు. అందుకే వాళ్ళు కూర్చొని కాఫీ తక్కువ మీద మాట్లాడతామని మళ్ళీ అందరం పిలిచాను. ఎప్పుడు ఇలాంటి కల్చర్ చూసామా రాష్ట్ర రాజకీయాలైనా? ముందుగా మా డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలు జరుగుతున్న తీరుని మేము ఎన్నికల్లో చెప్పిన మాటని ఆ మాట మళ్ళీ కొనసాగిస్తామని చెప్పిన విధానాన్ని అది చూసి ప్రజలు ప్రభావితమై మాకు ఇస్తున్న తీర్పుని మేము నమ్మి ముందు మాట్లాడాం. ఆ తర్వాత పిచ్చపాటిగా జరుగుతున్న పరిణామాల మీద ఇంత మాట మా వెరీ క్లారిటీ మనసు అంటలేదు మాకు వెరీ క్లారిటీ మనసు అంటలేదు. ఏంటి నీకేం డౌట్ ఉందా? నీకు కావాల్సింది డైరెక్ట్ క్వశ్చన్ నేను డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాను. మాకు ఎన్ని సీట్లు వస్తాయని నువ్వు అడుగుతున్నావు క్వశ్చన్. ఎన్ని సీట్లు వస్తాయని 3-4 చెప్తున్నాను కదా. మోడీ గారు గత 2 టర్ముల నా పరిపాలన చూసి నేను దేశంలో పెను మార్పులు తీసుకొచ్చాను, సమగ్రతను కాపాడాను, దేశం తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచాను. కాబట్టి అది చూసి నాకు ఓటీమని అడిగాడు మోడీ. మళ్ళీ ఆ నెంబర్లు ఈ నెంబర్లు అలా దీవులు ఈ దీవులు ఈ మైనారిటీలు లేకపోతే హిందువులు లేకపోతే రామ్ టెంపుల్ లేకపోతే ఇంకో సీతమ్మ వారి భూమి వీటి గురించి మాట్లాడుతున్నారు. కానీ మేము ఏం మాట్లాడలే కదా, మేం మాట్లాడలేదు. 5 సంవత్సరాలు మా పరిపాలన చూసి జరుగుతున్నవన్నీ కూడా మేము కొనసాగిస్తాం, వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం. చూసి మాకు ఒకటి ఇవ్వండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఒకటి ఇవ్వండి. ఫినిష్. ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి? ఇంకా అడుగుతారు ఎప్పుడైతే తెలిసిన నుంచి వచ్చే ఎన్నికల్లో ఇక ఈ ట్రెండ్ వస్తుంది. ఈయన ట్రెండ్ సెట్ చేస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు రాష్ట్ర రాజకీయాలకి, దేశ రాజకీయాలకి. ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే, లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే, నేను చేసిన పరిపాలన చూసి, నేను ఉన్న పరిపాలన చూసి, లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగింది, నేను నా మనసు మార్చుకున్నాను. నేను చూసా చంద్రబాబు ఒకసారి చెప్పి మళ్ళీ తీర్చేసాడు. ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు. ఏమని? నేను నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను సర్దిద్దుకుంటాను, నాకు ఒక అవసరం అంటే ప్రజలు నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ చీటింగ్ అయిపోయింది. రుణమాఫీ, ఈ మాఫీ, ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు. దాంతో కేడిపెట్టిపోయింది. లేకపోతే ఆ మాటని ఎప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా. నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా. కానీ మళ్ళీ చీట్ చేశాడు. చీట్ చేయగానే మళ్ళీ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో 2 ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు. ఇదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని
చూసి ఎన్నుకోమంటున్నాం మేము. మీ ఈ చేస్తున్న సంక్షేమం కానీ లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యంలోనూ అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. గవర్నమెంట్ అందరూ ఏది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉండడం ఏమైంది? పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది, తద్వారా జీడిపి పెరిగింది. ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే నేను చెప్పాలండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీ అందరూ ఉద్యోగం చేసుకున్నాక మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు చేస్తారు కదా మీకు. మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊళ్ళో ఉన్న కాఫీ షాప్, టిఫిన్ కొట్లు అంటాం, టీ కొట్లు అంటాం, వెళ్ళి అప్పటికంటే ఇస్తాడు చూస్తాను. అదే ఓ ఫంక్షన్ వెళ్ళి పెన్షన్ తీసుకుంటే 3,000 రూపాయలు ఆడు ఇల్లు అడగమని ఇస్తే వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలో రాస్తాడు. ఎందుకు ఓడతానికి పెన్షన్ వస్తుంది కాబట్టి. అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం. వృద్ధుడికి కానీ, వికలాంగుడికి కానీ, మహిళకి కానీ, వితంతువుకి కానీ అందరికీ ఇందుకు టైం బౌండ్గా వాళ్ళకి వస్తుందని నమ్మకంతో వాళ్ళతో, దాంతో వాళ్ళ విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో, ఆ కుటుంబంలో కానీ. మరి నువ్వు 50,000 అప్పుడు 10 రూపాయలు టిఫిన్ కొట్టుకి ఇవ్వడం మానేస్తావా అయినా అడిగి బిలీవ్ చేయడు. ఈ జీతం వస్తాడు ఎవడో, వాళ్ళ తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎవడు జీతాలు, వాళ్ళు హెచ్ఓడి ఇస్తాడు ఎవడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు వస్తుందో. కానీ ఇది మాత్రం 1వ తారీఖు వచ్చేస్తుంది, నాకు 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆ డబ్బులు వచ్చేస్తే నమ్మకం. అది గ్రేట్ చేశాడు, అది గ్రేట్. ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో, దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కర్లేదు. మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కర్లేదు దేశంలో. నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా, ఏ కార్యక్రమం కావాలన్నా, లేదు ఏదైనా ప్రజలు తెలివి చెప్పాలన్నా, లేదు ప్రజల దగ్గర వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఇంత వ్యవస్థ ఎక్కడ ఉంది? ఉదాహరణ మనం అది చూసాం కదా, ఇది కరోనా వచ్చినప్పుడు, మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగింది. ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్, మెడికల్ ప్రొఫైల్ మన దగ్గర ఉంది. ఎవరికి ఏ జబ్బు ఉందో, జ్వరం ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా? ఆ డేటాను బట్టి మందులు ఇచ్చారా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్తదనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే, నాకు అదే నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి. అది ప్రభుత్వం తనకు బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎవరు అలాంటప్పుడు ఎందుకు అతను వదులుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు. అంతసేపు వేస్తారు మాకు జగన్మోహన్ కోపం, మా TV5 చూసి వేస్తారు, మా ABN చూసి వేస్తారు, ఈటీవీని చూసి వేస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం 7 గంటలకి చదువుతున్న పనికి మన దాని పేరు డిబేట్లు చూసి వేస్తారు అనుకుంటారు. సరే బ్రహ్మ, సరే పోనీయండి అనుకునేయండి. ప్రశాంత్ కిషోర్ నిన్న మొన్న నుంచి జాతీయ మీడియాలో మాట్లాడుతున్నారు,
అదే అదే మరి ఇది చెప్తాను. ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఇతను బ్రహ్మ అండి, ఇతను బ్రహ్మ, అదేమైనా బ్రహ్మ గారు తెలుసు బ్రహ్మ క్లాస్ పార్టీ. మీరు అనొచ్చు మీరు కూడా ఎస్, ఆ రోజు మేము కూడా భ్రమంలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము, ఆ తర్వాత చూసాం తత్వం, ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్గా లేదు, ఇది వేస్తూ అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాం. కాబట్టి ప్రశాంత్ కిషోర్ జిమ్మికలు చేయొచ్చు, గమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్మికలు, దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్ప పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలేసాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు అంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు, చిట్కా ఇప్పుడు ఆ క్షణంకి మనకు వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో అక్కడున్న అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికి కాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్సీ, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల, అవి పనికి వస్తాయి.